బుక్ షాప్ లో ఆటోగ్రాఫ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. బాగా విను. చెప్పండి మేడం. ఈ రోజు మనం చేసే పనిలో ఎలాగైనా గెలిచే తీరాలి. ఖచ్చితంగా. ఇప్పుడు ఎక్కువగా సేల్స్ అయ్యేది వన్ డాటర్ ఆఫ్ సైతమ్మ అనే ఈ బుక్కే. దీని రైటర్ ఆటోగ్రాఫ్ చేయడానికి వస్తున్నారు. అందువల్ల ఈ రోజు మన షాప్ కి చాలా మంది వస్తున్నారు. ఆల్రెడీ కస్టమర్స్ అందరూ లైన్ లో నించున్నారు. ఆ సార్ చాలా కోపిష్టి, మర్యాదగా నడుచుకోవాలి. అంతేకాదు ఆయన రాగానే పొలోమని వెళ్ళిపోకూడదు. అంతా నేను చూసుకుంటాను. టేబుల్ మీద ఆయన కావాల్సినవన్నీ రెడీగా పెట్టావు కదా. త్వరగా రండి, ఆటోగ్రాఫ్ కావాల్సిన వాళ్ళు తీసుకుపోండి. కమాన్ కమాన్ కమాన్. మేడం, తన పేరు షిన్చాన్. తన అల్లరికి అంతే లేదు. ఏదో ఒకటి చేసి ముందు వాడిని బయటికి పంపించు. అలాగే మేడం. షిన్చాన్, నువ్వెక్కడేం చేస్తున్నావు? ఇలా చూడు, ఈ చైర్ లో ఒక పెద్ద రైటర్ వచ్చి కూర్చుంటారు. ఆల్రెడీ వచ్చి కూర్చున్నాను కదా, త్వరగా పంపించండి త్వరగా. ఎందుకంటే త్వరగా సైన్ చేసి నేను బయలుదేరాలి. ముందు ఇందులో సైన్ చేసి ప్రాక్టీస్ చేస్తాను. ఇక్కడేం చేస్తున్నావు షిన్చాన్? ఆటోగ్రాఫ్ కోసం వచ్చానమ్మా. నన్ను క్షమించండి. రా షిన్చాన్, మనం వెళ్ళి లైన్ లో నించుందాం. ఒక్క నిమిషంలో కంగారు పెట్టేశాడు. మంచిదైంది, వాళ్ళ అమ్మొచ్చినందువల్ల బతికిపోయాం. సరే, ఇక పైన ఆ పిల్లాడు మనకి ఇబ్బంది కలిగించడనుకుంటాను. ఇప్పటికే చాలా లేట్ అయింది. నేను వెళ్లి సార్ని తీసుకొస్తాను. నిన్ను కాసేపు ఒంటరిగా వదిలితే చాలు, ఏవేవో చేసేస్తున్నావు. మీకోసం చాలా మంది లైన్ లో వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయనివ్వు. నా దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవాలంటే అంత సులభమైన విషయం కాదు. వెయిట్ చేయనివ్వు. నేనెంత గొప్ప వ్యక్తిని. ఒక చిన్న బుక్ షాప్ కి వచ్చి ఆటోగ్రాఫ్ వేసిస్తున్నాను. ఇంత మంచి మనసు ఎవరికుంటుంది? అంకుల్, హూ ఆర్ యు? ఓ నకమురా, ముందు అబ్బాయిని ఎలాగైనా బయటికి పంపించేయి. అలాగే. మీరు కొత్త స్టాఫా? మీరు బయలుదేరితే అందరికి నేను ఆటోగ్రాఫ్లు వేసివ్వాలి. షిన్చాన్, ఈ అంకుల్ నువ్వనుకున్నట్టు ఇతను స్టాఫ్ కాదు. ఇతనే ఈ బుక్ ని రాశారు. నాకు తెలీదు. సరేలే, ఈ రోజు ఆటోగ్రాఫ్ వేయాల్సింది నువ్వు కాదు, ఇతనే వేయబోతున్నారు. ఓ, మీరు ఆటోగ్రాఫ్ వేయడానికి వచ్చారా? సరే, మన ఇద్దరం కలిసి వేద్దాం. ఏం అక్కర్లేదు షిన్చాన్. ఈ కుర్రాడు ఎవరని తెలియడం లేదే. నేను మీకంటే చాలా పాపులర్ కావచ్చు, కాబట్టి మీరు నన్ను చూసి అసూయపడకూడదు. మీరేవి దిగులు పడకండి. నేనెవరో తెలుసుకోకుండా ఈ కుర్రాడు నోటికి వచ్చినట్టు ఆగుతున్నాడు. ఇక చాలా మళ్ళీ ఇక్కడికి వచ్చేసావా? క్షమించండి. ఏదో తెలియకుండా తప్పు జరిగిపోయింది సార్. ఇప్పుడు మనం ఆటోగ్రాఫ్ సెషన్ మొదలు పెడదాం. త్వరగా అందరినీ రమ్మని చెప్పు. మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించినందుకు క్షమించండి సార్. ఆటోగ్రాఫ్ వేయడానికి లోపల రెడీగా ఉన్నారు. గుంపుగా వెళ్లకుండా ఒక్కొక్కరిగా వెళ్లి ఆటోగ్రాఫ్ వేయించుకురండి. అదిగో అక్కడ కూర్చున్నా సారే. నేను నమ్మలేకపోతున్నాను. ఇలా చూడండి సార్, మీ ఫ్యాన్స్ మీకోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. వెళ్ళండి, ఆటోగ్రాఫ్ వేయించుకోండి. సార్, నాకు మీ బుక్స్ అంటే చాలా ఇష్టం. అలాగా? ఆటోగ్రాఫ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. చూడ్డానికి గంభీరంగా ఉన్నా చాలా బాగా మాట్లాడుతున్నారు కదా. ఆయన నిజంగా చాలా మంచి ఆయన. మరి ఉండదా, నేను చాలా పెద్ద రైటర్ని కదా. అరే రే, హిమవరి మళ్ళీ ఏడుపు మొదలు పెట్టిందే. షిన్చాన్, నువ్వు ఇక్కడే ఉండు, వచ్చేస్తాను. ఓకే. ఆటోగ్రాఫ్ చేసినందుకు థ్యాంక్స్ సార్. యు ఆర్ వెల్కమ్. మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం. ఆగండి, ముందు నేను ఆటోగ్రాఫ్ వేయాలి. వదలబ్బాయి, ఇందులో నువ్వు ఆటోగ్రాఫ్ వేయకూడదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. లేదు, ముందు నేనే వేస్తాను. ఓలర్ మేడం, ఆ అబ్బాయి మళ్ళీ తిరిగి వచ్చేసాడు. దిక్కులు చూడకుండా నువ్వు వెంటనే వెళ్ళు. ఆ అబ్బాయిని అక్కడికి వెళ్ళనివ్వకుండా జాగ్రత్త పడు. అలాగే. ఈయనొక టైపు, మీరేవి ఈయన పట్టించుకోకండి, ఓకేనా? ఈయనకి బదులుగా నేను క్షమాపణ అడుగుతున్నాను. ఐఎమ్ వెరీ సారీ. బాయ్ బాయ్, టాటా. సార్ మమ్మల్ని క్షమించండి. ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటాం. షిన్చాన్, మనిద్దరం కలిసి ఆడుకుందావా? సారీ, ఇప్పుడు నేను ఆడుకోలేను. ఎందుకంటే ఇప్పుడే నా బురి బుక్ రిలీజ్ అయ్యింది. అందుకని నా ఫ్యాన్స్ కి ఆటోగ్రాఫ్ వేయడానికి ఇక్కడికి నేను వచ్చాను. ఏంటి, నిజంగానా? సరే రా షిన్చాన్, మనం ఆటోగ్రాఫ్ వేద్దాం. లేదు, నేను అక్కడ కూర్చొని ఆటోగ్రాఫ్ వేస్తాను. నన్ను వదిలేయండి. మీరు తప్పుగా అనుకోకండి సార్, ఇలా జరగకుండా చూసుకుంటాను. ఇంత చిన్న బుక్ షాపు నాకు నచ్చలేదు. నాకు వచ్చే కోపానికి అన్నిటినీ ధ్వంసం చెయ్యాలని ఉంది, కానీ ఫ్యాన్స్ ముందు అలా చెయ్యకూడదే. హలో సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ ని. అలాగా? నీలాంటి చిన్న పిల్లలు నా బుక్స్ చదువుతున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీ కథ నాకు చాలా ఇష్టం. అందులో నీతులు బాగుంటాయి. అలాగే మీ ఫ్యాన్స్ తో కూడా మీరు ఎంతో బాగా మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడు ఇంతేనమ్మా. పెద్ద చిన్న అని నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇలాగే సాగిందంటే ఈ లోకానికి పెద్ద రైటర్ అయిపోతాను. నాకు షేక్ హ్యాండ్ ఇస్తారా సార్? తప్పకుండా.
ఏం చేస్తున్నావు నువ్వు? తను నాకు షేకండ్ ఇవ్వడానికి వస్తే నువ్వు ఇస్తున్నావేంటి? నకమురా ఆ అబ్బాయి వచ్చి మళ్ళీ గొడవ చేస్తున్నాడు. బయట వాళ్ళని ఎవరిని లోపలి కొతలకు. సరే నేను చూసుకుంటాను. సార్ కోపడకండి, దయచేసి శాంతించండి. దయచేసి షించాన్, నేను లైన్ లో నిల్చోబెట్టి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? సరే నేను బయలుదేరుతున్నాను. మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేనొచ్చేసాను. ఆ కుర్రాడు వాళ్ళ అమ్మే ఆఖరి వాళ్ళు అనుకుంటాను. ఎలాంటి ఆటోగ్రాఫ్ వేస్తానో చూడండి. అమ్మా ఆ అంకుల్ బుక్ అంటే మీకు అంతే ఇష్టమా? ఆ, అవును షించాన్. ఆయన ఎలాంటి కథలు రాశారు ఇంతవరకు? ఆ, అది నేను ఇంతవరకు ఒక కథ కూడా చదవలేదు. మేడం ఇప్పుడు ఆ అబ్బాయి వల్లే కాదు వాళ్ళ అమ్మ వల్ల కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. నువ్వు వెళ్ళి సార్కి హెల్ప్ చేయి. ఆయన బాధపడేటట్టుగా ఏం ప్రవర్తించకు. దయచేసి వెళ్ళు. ఓకే మేడం. ఒక్క కథని కూడా చదవలేదా? ఇదిగోండి ఈ బుక్ తీసుకుని బయలుదేరండి. మీరు గొప్ప రైటర్ కదా, మీ గురించి తెలుసుకోకుండా మీ బుక్ చదవకుండా చాలా మంది మీ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఓ అలాగా? అది మాత్రమే కాదు, మీ ఆటోగ్రాఫ్ వేస్తూ బుక్ ఇస్తున్నారు కదా, అప్పుడు మీ బుక్ లో ఉన్న కథలన్నిటినీ వాళ్ళు చదవడం ప్రారంభిస్తారు. అవును, ఒక గొప్ప రైటర్ బుక్ చదవకుండా ఉంటారా? మీరు సరిగ్గా చెప్పారు. నకమురా నువ్వు అదరగొట్టేశావు. ఇదిగోండి తీసుకోండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. ఇందులో ఆటోగ్రాఫ్ వేస్తారా? ఈయన బుక్ మీరు చదవకుండానే ఆటోగ్రాఫ్ లో తీసుకుంటున్నారా? ఎందుకమ్మా? నోరు ముస్తావా? సార్, నేను మీ బుక్ చదవండకపోవచ్చు, కానీ నా ఫ్రెండ్స్ అందరూ చదివారు. మీ కథలన్నీ చాలా బాగుంటాయని చెప్పారు, అందుకే ఆటోగ్రాఫ్ గురించి వచ్చాను. ఓ అమ్మా మీకు చెప్పింది ఎవరు? అదే కజామా అమ్మ చెప్పారు. ఆ తర్వాత ఇంకా కజామా అమ్మ ఈయన బుక్లు చదివారా? అందరూ ఈయన కథలన్నీ బాగుంటాయని చెప్పారు, కానీ వాళ్ళందరూ సరిగ్గా చదివారా లేదా అన్నదే నాకు తెలీదు. మరెందుకు ఇంత దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నారు? అందరూ ఎందుకు లైన్ లో నించున్నారా అని చూశాను. ఈయన ఆటోగ్రాఫ్ వేస్తున్నారని చెప్పారు. అది ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని ఆటోగ్రాఫ్ కోసం నేను వచ్చేసాను. ఆటోగ్రాఫ్ వేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇలాంటివి ఇంకా చాలా రాయాలి మీరు. షించాన్, పద వెళదాం. నేను నిజంగా గొప్ప రైటర్నా అన్న అనుమానం కలుగుతోంది. ఎందుకు సార్ మీకు అనుమానం? మీరు నిజంగా గొప్ప రైటర్ సార్. ఇదిగోండి తీసుకోండి. ఇదే నా బుక్. ఇందులో నా ఆటోగ్రాఫ్ కూడా ఉంది. దీన్ని చదివితే మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు. షించాన్, నువ్వు లోపల ఏం చేస్తున్నావు? మార్కెట్ లో స్పెషల్ సేల్ వేశారంట, త్వరగా వెళ్దాం రా. సరే నేను బయలుదేరుతున్నాను. నేను పెద్ద రైటర్ని కాదు, నన్ను అవమానపరిచి వెళ్ళిపోయారు.